ఒకప్పుడు సెలబ్రిటీలను సోషల్ మీడియా స్టార్లను అతలాకుతలం కింద మీద చేసిన ముచ్చట ఏదన్నా ఉందా అంటే అది బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లు. మీరు ఈ యాప్ల పైసలు పెడితే మీకు ఇన్ని లక్షలు వస్తాయి, గా యాప్ల పెడితే గన్ని కోట్లు వస్తాయని పైసల కమ్ముడు పోయి అవి నిజాలే అని నమ్మించి అట్టిగా పబ్లిక్ పైసలు పెట్టి మోసపోయి పానాల మీద తీసుకునే దాకా పట్టుకొచ్చారు కదా కథనంతా. కొందరు సోకాల్డ్ స్టార్లు హాగో గట్ల చాలా మంది మీదనే కేసులు ఫైల్ అయినాయి, కొందరు పోలీసుల ముంగట్టుకు పోయారు. అబ్బో చిన్న కథగాలే అప్పట్లా. చెర్రగా చల్లబడ్డ అనుకున్నామో లేదు, ఇలా దాని గురించే సిట్ ముందుకు పలువురు సెలబ్రిటీలు అని వచ్చాయి. ఇంకా సోషల్ మీడియా ముత్త ఊకుంటుందా, అలా ప్రమోషన్లు చేసిన వీడియోలు, ఇది వరకు విచారణకు అయిన వార్తలు అన్ని జోడించి గిరికలు తిప్పుతురు. ఇప్పుడైతే మంచులు వచ్చాక బయ్యా సన్నీ యాదవ్, రీతు చౌదరిలకు విచారణకు పిలుపందింది. మరి తర్వాత ఎవరు తవ్వబడతారని బెట్టింగ్లు ప్రమోట్ చేసిన బాకీ సెలబ్రిటీల లిస్టు తయారు చేస్తురు. ఈడ ఎవరని తప్పంటని చెప్పుండ్రి, పైసలు తీసుకొని వీళ్ళు ప్రమోట్ చేసారు. గదే పైసల కోసం జనాలు ఇన్వెస్ట్ చేసి మోసపోయారు. వీళ్ళని కాదు, ఫస్ట్ గా యాప్లు తయారు చేసిన వాళ్ళని దాన్నాలే పట్టుకొని షీ మంచిగున్న సమాజాన్ని పైసాశ చూసి సత్తనాశ చేస్తురని తిడుతుర్రు బెట్టింగ్ల గురించి తెలిసిన పెద్ద మనుషులు. దున్నపోతుల కొట్లాటల దుడ్డలు చచ్చిపోయినాయి అన్నట్టు కరీంనగర్ జిల్లా బీజేపీ లీడర్ల వర్గ పోరాటంలో కార్యకర్తలు నలిగిపోతున్నారట. మొన్నటి సర్పంచ్ ఎన్నికలలో అటు బండి సంజయ్, ఇటు ఈటెల రాజేందర్ ఇద్దరు ప్రాంతాలకు పోయి పార్టీ క్యాడర్ను పల్సగా చేస్తున్నారట. నామినేషన్ వేసిన వాళ్ళకు ఈటెల రాజేందర్ సపోర్ట్ చేస్తున్నాడని తెలిస్తే బండి సంజయ్ వర్గం ప్రచారం చేసుడు లేదు, ఓట్లేసి గెలిపించుడు లేదట. అట్లా ఎన్నికలలో నిలబడ్డోళ్లను ఎటు గానోళ్ళని చేసిండ్రట ఇద్దరు లీడర్లు. అగో గా బాధని చెప్పుకొని ఏడ్చినంత పని చేస్తున్నాడు ఈ బీజేపీ పార్టీ వీర అభిమాని. దగ్గరికి పోయి నాకు సహాయకం కావాలని కోరినందుకు నన్ను ఈ హుజరాబాద్ మండల్ పార్టీ ప్లస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుల వారు కూడా నన్ను బెదిరియడం జరిగింది. దానికి నాకు మీరు అక్కడికి పోతేనైతే నీకు ఎటువంటి సహాయ సహకారాలు అందియము మేము ఆర్థికంగా కానీ ఏడ కానీ అని సార్ కూడా నాకు టైం ఇచ్చిండు. ఒక రోజు మీటింగ్కి వస్తానని వీడికి రూట్ మ్యాప్ కూడా అడిగితే కూడా నాకు సరే సార్ అన్న వాళ్ళ నీకు ఇప్పుడు మళ్ళీ సార్ రూట్ మ్యాప్ కూడా నువ్వు ఇచ్చినమాట కదా, ఇట్లా ఇస్తే మంచిగా నాగరికి రాత్రి వచ్చి బెదిరించారు. అసలు నువ్వు ఇస్తే కూడా ఈటెల రాజేందర్ దగ్గరికి పోయి సాయం కావాలి, ఊరికి వచ్చి మీటింగ్ లో మాట్లాడాలని కోరినందుకు మండల పార్టీ కరీంనగర్ పార్టీ బిల్కుల్ సాయం చేయలేదట. తర్వాత బండి సంజయ్ మనుషులు వచ్చి ఏం కాదు గట్టిగుండు, నీకు 7 లక్షల సాయం చేస్తామని చెప్పిందట. గదే ధైర్యంతో పైసలు ఖర్చు చేస్తే పార్టోళ్ళని దగ్గరికి రాకుండా చేసోడ కొట్టిందట. తర్వాత ఇంటి ముఖాన కూడా చూడలేదట. అందుకే పార్టీని నమ్ముకున్నందుకు నాకు సావే దిక్కని అంటున్నాడు. నేను పార్టీ బేసులనే పోయిన తప్ప గానీ ఈయన ఆయన మధ్యలో ఇప్పుడు ఆవులు కొట్లాడుకొని లేగల దూడలు ఇరగొట్టినట్టు చేసిరు నన్ను. అయితే ఇప్పుడు నా పరిస్థితి మాత్రం ఘోరంగా ఉన్నది. సంజయ్ అన్న కూడా వచ్చి మధువాని గార్డెన్ లో ప్రతి వార్డు మెంబరు పోటీ చేస్తే నేను ఎంత ఖర్చు అయినా కానీ పెట్టుకుంటానని ఎందుకన్నా ఇటువంటి మాటలు మాట్లాడుకోవడం. మేము ఆర్థికంగా లేనోళ్ళము, నీ మాటలకు ప్రలోభపడి మేము త్యాగం చేసినాం. ఇవాళ నా పరిస్థితి ఏంది, రేపో మాపోయానైతే చనిపోయేదంటే మాత్రం నీదే బాధ్యత నా సంజయ్ అన్న. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈ పార్టీ మీద మీరు మా సొంత అమాయకులను ప్రేమికులను మాత్రం ఆటాడుకుంటే మాత్రం మంచిగా నాతోటే మీ పార్టీ మారాలి, లేకపోతే ఈ వ్యవస్థను మీరన్నా సస్పెండ్ కావాలన్నా. నేను బతిలాడి నా ఊళ్ళోకి పోయి కూడా సీనియర్ నాయకుల మీద కాళ్ళ మీద పడ్డాన్నా నేను. ఇట్లా చేసినందుకు ఈటెల వర్గమోలు మీటింగ్ పెట్టి ఎవరు ఏ తిరగ కుట్రలు చేసిండ్రో సాటు కాకుండా మైకులని గట్టిగా చెప్పిండ్రు. పార్టీలో కూడా కొంతమంది కుమ్మక్కై రాజేంద్రన్ యొక్క చరిస్మాను తగ్గించడం కోసం, రాజేంద్రన్ బలపరిచినటువంటి అనేక మంది సర్పంచ్ అభ్యర్థులను ఓడగొట్టడం కోసం ఏ రకంగా ప్రయత్నం చేసిండో మీ గ్రామాల్లో మీ అందరు కూడా తెలుసు. ఎగ్జాంపుల్ చెప్తా మీకు. వీణవంక మండలం చివరి రోజు ప్రచారం 14-15 గ్రామాల్లో మేము ఏర్పాటు చేసినాం. కానీ రాత్రి అనేక మంది రాజేంద్ర ఫోన్ చేస్తాను, అన్న మీ ప్రోగ్రాం రాకపోతే ఈ పార్టీ వాళ్ళు గవాళ్ళు వచ్చి ఎవరెవరో 5 లక్షలు 10 లక్షలు ఇస్తా అంటున్నారు, మీ ప్రోగ్రాం వస్తే ఈ డబ్బులు ఇవ్వకపోవడమే కాకుండా మమ్మల్ని ఓడగొట్టడం కోసం వేరే పార్టీ వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తానని చెప్పినప్పుడు రాజేంద్రన్ ఒక్కడే చెప్పిండు, బిడ్డ నేను రాకపోయినా మంచిదే, మీరు గెలుస్తా అంటే తప్పకుండా కూడా తీసుకొని గెలవండి. విన్నరా, ఈటెల రాజేందర్ మీటింగ్కి వస్తే పార్టీ నుంచి వచ్చే సాయం రాదు, పర్సనల్గా ఇచ్చే సాయం కూడా ఇయ్యం. అంతేకాదు పక్క పార్టీలకు పైసలు ఇచ్చి మిమ్మల్ని ఓడగొడతామని చెప్పి ఈటెల రాజేందర్ మీటింగ్లకు పోకుండా చేసిండ్రట. గట్ల చేసినందుకే ఒగ్గిసొంటోళ్ళు బలైనమంటారు. బీజేపీ అని చెప్పుకొని తిరుగుడు ఎందుకన్నా? మీరు కూడా మీటింగ్లు ఎందుకు పెడతారు? మా సొంటి మీ నమ్మిన వాళ్ళని ఎందుకు బలి చేస్తున్నారు? మేము ఇలా పుట్ట చేత పట్టుకొని ఉన్నామన్నా. మేము రూపాయి బిల్ల ఇప్పుడు 22 లక్షల రూపాయలు అప్పైందన్న. నీకు పేపర్ తోటి సహా ఇచ్చిన చిట్టీలు కూడా ఉన్నాయి. అది నా కుటుంబమే వంచిన మీరు ఇస్తారనంటే ఎందుకు ఇట్లా మీరు ఆడుకుంటారు? కుటుంబాలతోటి ఒక మంచి అభిమానిని, బీజేపీ పార్టీ అభిమానిని ఎందుకు నర్వస్ చేస్తున్నారు?
మీ స్వార్థాల గురించా మా కుటుంబాలను బలి చేసుకోవడం, మీరు గెలవడానికి కూడా మీరు మెప్పొందుకోవడం మమ్మల్ని బలి చేస్తుర్రా మీరు? ఇది ఏం పోకడబోతుందో తెలుస్తలేదు. ఈ పార్టీ అయితే ఒకప్పుడు అరే అని నమ్మేది, ఇంత వర్గపోర్లు పెట్టుకొని మా సొంతంలో బలి చేసుడు అయితే ఇది న్యాయం కాదన్న. ఇగో ఇట్లా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను కోలుకోకుండా చేస్తున్నారట. ఇట్లా అయితే తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చుడేమో గానీ పెద్ద పెద్ద లీడర్ల నడుమ కార్యకర్తలు సచ్చుడు మాత్రం ఖాయమయ్యేటట్టే ఉన్నదని అంటుర్రట. సర్పంచులుగా పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ కార్యకర్తల బాధలిన్న బీజేపీ పార్టీ అభిమానులు.